ఇక్కడ జరిగింది ఏంటంటే చాలా వివరంగా పూర్తి యాదవ్ గారు చెప్పారు. దానికి కంటిన్యూషన్గా చెప్తాను. ఆయన చెప్పింది ఏది నేను రిపీట్ చేయకుండా 1882లో 15/2/1882లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1976 ప్రకారంగా రాణి కమలాదేవి గారు సర్వే నంబర్ 1196లో 76,372 స్క్వేర్ మీటర్స్ అంటే 18.38 ఎకరాలు వేకెంట్ ల్యాండ్ వదులుకుంటూ తీర్మానం చేశారు. అంటే అథారిటీస్ ఇష్యూ చేసిన నోటీస్. ఆ తర్వాత GOMS 345/36/2006 మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఆ ఏరియాలో ఆ 18.38 ఎకరాలు పార్క్గా గుర్తిస్తూ ప్లాన్ చేయడం జరిగింది. ఈ ప్లాన్ ఇంకా డీటెయిల్గా చూడాలంటే ఇందులో ఉంది. ఇదేంటంటే 345 GOMSలో ఆ ప్లాన్ పొందుపరుచుంది. అయితే ఒక పార్క్ కింద ఉన్న భూమిని అంటే వేకెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసిన భూమిని మాస్టర్ ప్లాన్లో తర్వాత అది ప్రైవేట్ భూమి ఎలాగైంది అంటే 2009లో మన అర్బన్ ల్యాండ్ సీలింగ్ రికవరీ ఏజెంట్ ఎవరైతే సుబ్బరాజు గారు ఉన్నారో ఆయన ఏంటంటే ఆయనకంటే డిస్ప్యూటెడ్ భూములే కావాలి. డిస్ప్యూటెడ్ భూములు ఎలా సెటిల్ చేసుకోవాలని తెలుసు కాబట్టి ఆయన అర్బన్ ల్యాండ్ సీలింగ్ సుబ్బరాజు అంటే ఆయన కూడా అలాగే చెప్పుకుంటారు. ఆయన ఒక 21 మందితో ఒక అప్పీల్ ఫైల్ చేశారు. ఈ ల్యాండ్ మాది, మేము కొనుక్కున్నాం, మాకు దీని మీద టైటిల్ ఇప్పించండి. ఆ తర్వాత 26/10/2010లో లోకాయుక్తలో కూడా ఈ ల్యాండ్ 18.38 ఎకరాల ల్యాండ్ ఆ సర్వే నెంబర్ 1196లో వేకెంట్గా చూపించారు. అదే ల్యాండ్ని తర్వాత కలెక్టర్ శ్యామలరావు గారు లోకాయుక్తకి 13/1/2011లో లోకాయుక్తకి చాలా క్లియర్గా లెటర్ రాస్తూ సబ్మిట్ చేశారు. ఈ ల్యాండ్ వేకెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. ఆ తర్వాత లవ్ అగర్వాల్ గారు వచ్చారు. ఎప్పుడు వచ్చారంటే 27/10/2011 లవ్ అగర్వాల్ గారు ఏం చేశారంటే అప్పటికి ఆల్రెడీ కాగితాలన్నీ డాక్యుమెంట్స్ అన్ని రిజిస్టర్ చేసుకుని సుబ్బరాజు గారి తాలూకా వర్గం అంతా కూడా తయారు చేసి GBMC కమిషనర్ గారికి ప్లాన్ బిల్డింగ్ అప్రూవల్ పెట్టారు. పెడితే ఆయన రిజిస్టర్ చేయడం, బిల్డింగ్ అప్రూవల్ యాక్సెప్ట్ చేయడం. అప్పుడు ఏం చేశారంటే లవ్ అగర్వాల్ గారు ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. ఇమీడియట్గా దీన్ని రిలీజ్ చేయమని చెప్పి కమిషనర్కి ఇస్తే నువ్వు చెప్పడానికి, నువ్వు నాకు చెప్పడానికి లేదు, దీనికి జాయింట్ కలెక్టర్ అథారిటీ, దీనికి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ చూసుకోవాలి, దాని ప్రకారంగా వెళ్ళాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు డిక్లరేషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి రామాంజనేయులు గారు కమిషనర్గా ఉంటూ దీన్ని ఆపేశారు. ఇది రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదని చెప్పారు. చెప్తే ఆయన మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్ళారు కలెక్టర్ గారు. అంటే కలెక్టర్ గారు GBMC కమిషనర్ గారి మీద వెళ్ళారు. చూడండి, అక్కడ వెళ్ళిన తర్వాత రామాంజనేయులు గారు అబ్జెక్ట్ చేసి ఇల్లీగల్, దీన్ని పర్మిట్ చేయడానికి వీల్లేదని చెప్పి డైరెక్ట్గా MOAD ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారో ప్రిన్సిపల్ సెక్రటరీకి లోకాయుక్తకి కూడా చెప్పడం జరిగింది, ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన 10/255/2011 ACP 3 dated 25/7/2012 ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాస్తూ ఇవన్నీ పాలసీలు చల్లవని చెప్పి GBMC కమిషనర్ గారు చెప్పారు. సో ఇది 2012 కదండి. 2012 తర్వాత ఈ రోజు వరకు ఆ ల్యాండ్స్ ప్రైవేట్ అని చెప్పి గజెట్ ఇష్యూ చేసిందా మన ప్రభుత్వం? ఏదైనా ల్యాండ్ ఒకసారి ప్రభుత్వానికి చెందిన తర్వాత దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి గజెట్ లేకుండా ఇష్యూ చేయడానికి లేదు. కాబట్టి నేను అక్కడ భూములు కొనుక్కున్న వాళ్ళందరికీ చెప్తున్నా, అక్కడ ప్లాట్లు కొనబోయే వాళ్ళకి చెప్తున్నా, డెఫినెట్గా అక్కడ ఏం కట్టినా సరే డెమాలిష్ చేసి బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే నా పనే పర్యావరణ పరిరక్షణ. మొన్న కాకినాడలో మడడవుల్లో తీసుకెళ్లి పేదలందరికీ ఇళ్ళని ఇచ్చారు. కలెక్టర్ మురళీధర్రావు గారు అక్కడ ఏం మడడవులు లేవు అని చెప్పి అప్పుడు లెటర్ రాసి ఇచ్చారు. ఇప్పుడున్న కలెక్టరు అక్కడ మడడవులు ఉన్నాయి, మేము వేసిన మట్టిని మేమే తీసేస్తాం, ఆ మడ మొక్కలు మేమే కడతామని చెప్పి ఇప్పుడు కోర్టుకి తెలియజేశారు. ఏదైనా ఉంటే చట్టాన్ని పరిరక్షించడానికి కాపాడడానికి అధికారులు ఉన్నారు తప్ప ఈ ప్రైవేట్ ఏజెన్సీ కొమ్ము కాయడానికి కాదు. అలా కొమ్ము కాసే అధికారుల్ని తప్పనిసరిగా శిక్షించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటారు. ఇప్పుడు మురళీధర్ రెడ్డి గారు ఎలాగైతే ఇరుక్కుంటారో అలాగే ఇక్కడ GBMC కమిషనర్లు కూడా, ఇప్పుడున్న కమిషనర్ కానీ గతంలో ఉన్న కమిషనర్ కానీ, ఎందుకంటే రామాంజనేయులు గారు అడ్డుపెట్టింది దీన్ని సరిచేయడానికి ఒక గజెట్ కావాలి. గజెట్ చూపించండి. గజెట్ అంటే పబ్లికే కదా, డాక్యుమెంట్ చూపించమనండి. గజెట్ లేకుండా ఎలా రిజిస్ట్రేషన్ చేశారు, ఎలా పర్మిషన్లు ఇచ్చారు, కన్స్ట్రక్షన్కి ఎలా పర్మిషన్ ఇచ్చారు, దాని గురించి రోడ్ ఎలా డెవలప్ చేస్తారు, ఇలా ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేయడానికి కాదండి అధికారులు ఉంది. ఆల్రెడీ శ్రీలక్ష్మి గారు ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చారు, మళ్ళీ జైలుకి వెళ్ళడానికి ఆవిడకి ఇబ్బంది లేదు. కానీ మిగతా అధికారులందరూ కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధపడండి. మేము మమ్మల్ని జైలుకి పంపించే బాధ్యత మాత్రం జనసేన పార్టీ తీసుకుంటాం. ఎందుకంటే ఇటువంటి చెత్త పనులు చేయడానికి కాదు అధికారులు. థ్యాంక్ యూ.